వెల్కమ్ టు కేఎస్వి కాంపిటేటివ్ అడ్డా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ 2020 మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి జనరల్ బిట్స్ అనేది చెప్పడం జరుగుతుందండి. సో ఈరోజు చూద్దాం. వేర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ పోలీస్ ఆర్గనైజేషన్ లొకేటెడ్? మనకి ఇంటర్నేషనల్ పోలీస్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ అన్నది ఎక్కడుంది అంటే ల్యాన్. అది ఎక్కడుంది అంటే ఫ్రాన్స్ అనమాట. ఇంటర్నేషనల్ పోలీస్ ఆర్గనైజేషన్ని మన ఇంటర్పోల్ అని కూడా అంటాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేషనల్ స్పోర్ట్స్ ఆఫ్ శ్రీలంక? శ్రీలంక యొక్క నేషనల్ స్పోర్ట్స్ ఏది అంటే వాలీబాల్. అది ఎప్పటి నుంచి అంటే 1991. నెక్స్ట్, అనమోఫిలీ ఈజ్ ద పాలినేషన్ బై. పాలినేషన్ అంటే సంపర్కం. సో అనమోఫిలీ అన్నది దేని ద్వారా సంపర్కం చెందుతుంది అంటే విండ్. నెక్స్ట్, ఆర్టికల్ 370 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ రిలేటెడ్ టు విచ్ స్టేట్? భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 370 అన్నది ఏ స్టేట్కి సంబంధించింది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్, లాఫింగ్ గ్యాస్ ఈజ్ ద కామన్ నేమ్ ఆఫ్ విచ్ కెమికల్ కాంపౌండ్? లాఫింగ్ గ్యాస్ అన్నది ఏ కెమికల్ కాంపౌండ్కి సంబంధించిన పేరు అంటే నైట్రస్ ఆక్సైడ్. దాన్ని N2O అని కూడా అంటాం మనం. నెక్స్ట్, హూ ఇన్వెంటెడ్ బ్లూటూత్? బ్లూటూత్ని ఎవరు కనుగొన్నారు అంటే డాక్టర్ జోబ్ హాడ్సన్ అండ్ స్వెన్ మ్యాడ్సన్. వీళ్ళిద్దరూ కూడా బ్లూటూత్ని కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్, విచ్ గవర్నమెంట్ హ్యాడ్ లాంచ్డ్ మిషన్ బునియాద్ టు ఇంప్రూవ్ ద లెర్నింగ్ స్కిల్స్ ఆఫ్ స్టూడెంట్స్? ఏ గవర్నమెంట్ మిషన్ బునియాద్ని లాంచ్ చేసింది? అది దేనికోసం అంటే స్టూడెంట్స్ యొక్క స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి అనమాట. ఏ గవర్నమెంట్ అంటే ఢిల్లీ గవర్నమెంట్. నెక్స్ట్, జత్ జతిన్ ఫోక్ డ్యాన్స్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్టేట్? జత్ జతిన్ అనే ఫోక్ డ్యాన్స్ అన్నది ఏ స్టేట్కి సంబంధించింది అంటే బీహార్. హూ కాన్స్టిట్యూట్స్ ఏ ఫైనాన్స్ కమిషన్ ఇన్ స్టేట్స్? స్టేట్స్లో ఫైనాన్స్ కమిషన్ని ఎవరు నిర్మిస్తారు అంటే గవర్నర్. నెక్స్ట్, సార్క్ ఈజ్ ద రీజనల్ ఇంటర్ గవర్నమెంటల్ అసోసియేషన్ ఆఫ్. సార్క్ అన్నది దేనికి సంబంధించింది అంటే సౌత్ ఏషియన్ కంట్రీస్ యొక్క గవర్నమెంట్కి సంబంధించింది అనమాట. నెక్స్ట్, విచ్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్ యూజ్డ్ ఆన్ ఏ కంప్యూటర్ టు హెల్ప్ పెర్ఫార్మ్ టాస్క్? మన కంప్యూటర్లో మనం ఏదైనా టాస్క్ చేయడానికి ఏది యూజ్ అవుతుంది అంటే సాఫ్ట్వేర్ యూజ్ అవుతుంది. నెక్స్ట్, విచ్ పోర్ట్ ఈజ్ నోన్ యాజ్ టైడల్ పోర్ట్ ఇన్ ఇండియా? ఇండియాలో మనం ఏ పోర్ట్ని టైడల్ పోర్ట్ అంటాం. టైడల్ అంటే అలలు అనమాట. సో ఏ పోర్ట్ని అంటాము అంటే కాండ్లా. ఇది ఎక్కడ ఉంది అంటే గల్ఫ్ ఆఫ్ కచ్ డిస్ట్రిక్ట్ ఇన్ గుజరాత్. గుజరాత్లో గల్ఫ్ ఆఫ్ కచ్ డిస్ట్రిక్ట్లో ఉందన్నమాట. నెక్స్ట్, హూ ఫౌండెడ్ ది సిటీ ఆఫ్ సిరి? సిరిని ఎవరు నిర్మించారు? అల్లావుద్దీన్ ఖిల్జీ సిరిని నిర్మించారనమాట. విచ్ ఫారెన్ ట్రావెలర్ రోడ్ ది బుక్ ఇండికా? ఇండికా అనే బుక్ని ఏ ఫారెన్ ట్రావెలర్ రాశారు అంటే మెగస్తనీస్. అతను అలాగే చంద్రగుప్త మౌర్యులు పరిపాలించేటప్పుడు మెగస్తనీస్ అన్నవాళ్ళు వాళ్ళ రాజ్యానికి రావడం జరిగిందనమాట. నెక్స్ట్, ద ఫేమస్ జవల్డ్ థ్రోన్ ద పీకాక్ థ్రోన్ వాజ్ బిల్ట్ బై. థ్రోన్ అంటే సింహాసనం. ఆ పీకాక్ థ్రోన్ అన్నది ఎవరు నిర్మించారు అంటే షాజహాన్. అది ఎప్పుడు అంటే 17th centuryలో షాజహాన్ అన్నది నిర్మించారనమాట. హూ హ్యాస్ బీకమ్ ది ఫస్ట్ బ్యాట్స్మెన్ ఎవర్ టు స్మాష్ 500 ఆర్ మోర్ సిక్సెస్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్? ఇంటర్నేషనల్ క్రికెట్లో ఏ బ్యాట్స్మెన్ 500 కంటే ఎక్కువ మరియు ఎక్కువ సిక్సెస్ని ఎవరు చేశారు అంటే క్రిస్ గెయిల్. హూ అమాంగ్ సూఫీస్ హ్యాస్ కాల్డ్ ఇండియా ఏ ప్యారడైజ్ ఆన్ ఎర్త్? ఏ సూఫీని మనం ఏ ప్యారడైజ్ ఆన్ ఎర్త్ అని పిలుస్తాము అంటే అమీర్ ఖుస్రో. నెక్స్ట్, హూ వాజ్ ది ఫస్ట్ ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఆర్బీఐ? గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ ఎవరు? అది కూడా ఫస్ట్ ఇండియన్ ఎవరు అంటే చింతామన్ ద్వారకానంద్ దేశ్ముఖ్. అతన్నే సిడి దేశ్ముఖ్ అని కూడా అంటారనమాట. అతను ఫస్ట్ ఇండియన్ గవర్నర్ ఆర్బీఐకి. నెక్స్ట్, విచ్ కంటినెంట్ ఈజ్ నోన్ యాజ్ వైట్ కంటినెంట్? కంటినెంట్ అంటే ఖండం. సో వైట్ కంటినెంట్ అని దేన్ని అంటాము అంటే అంటార్కిటికా. ఎందుకంటే అది ఎప్పుడు పొగమంచుతూనే ఉంటుంది కాబట్టి. నెక్స్ట్, ద pH ఆఫ్ బ్లడ్ ఈజ్ మెయిన్లీ మెయింటైన్డ్ బై. మన బాడీలో pH ఆఫ్ బ్లడ్ అంటే బ్లడ్ యొక్క pH వాల్యూ మన బాడీలో ఏ పార్ట్ మెయింటైన్ చేస్తుంది అంటే కిడ్నీ అనమాట.
నెక్స్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అన్నది ఎప్పుడు ఏర్పడింది అంటే 1885, 1885. విచ్ ఇండియన్ టెరిటరీ వాజ్ ఫార్మర్లీ నోన్ యాజ్ బ్లాక్ వాటర్ బిఫోర్ ఇండిపెండెన్స్. స్వాతంత్రం రాకముందు బ్లాక్ వాటర్ అని మనం ఏ ఇండియన్ టెరిటరీని అంటాము అంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. నెక్స్ట్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ విఎస్ఎస్సి ఈజ్ లొకేటెడ్ ఇన్. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అన్నది ఎక్కడ ఉంది అంటే తిరువనంతపురం. విచ్ ప్లానెట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఈవినింగ్ స్టార్. మనం ఏ ప్లానెట్ని ఈవినింగ్ స్టార్ అని పిలుస్తాము అంటే వీనస్. ఆ వీనస్నే మనం మార్నింగ్ స్టార్ అని అంటాము, అలాగే ఎర్త్ ట్విన్ అంటాము, అలాగే హాటెస్ట్ ప్లానెట్ అని కూడా అంటాము అన్నమాట. వేర్ ఈజ్ ద చిలకా లేక్ లొకేటెడ్. చిలకా సరస్సు ఎక్కడుంది అంటే ఒడిస్సా. ఆన్ విచ్ డే ద ఓల్డ్ కన్జ్యూమర్స్ రైట్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్. ఓల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అంటే 15th March. ద ప్రజెంట్ లోక్సభ ఈజ్ ద. మనకి ప్రజెంట్ ఉన్న లోక్సభ ఎన్నో లోక్సభ అంటే 17th లోక్సభ. ఇన్ విచ్ ఇయర్ క్విట్ ఇండియా మూమెంట్ స్టార్టెడ్. క్విట్ ఇండియా మూమెంట్ అన్నది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1942. బ్యాటిల్ ఆఫ్ హల్దీఘటి ఇన్ 1576 వాజ్ ఫాట్ బిట్వీన్ అక్బర్ అండ్. అంటే హల్దీఘటి యుద్ధం అన్నది 1576లో అక్బర్కి మరియు ఇంకా మిగతా ఏ రాజుకి జరిగింది అంటే మహారాణా ప్రతాప్. నెక్స్ట్ విచ్ ఈజ్ ద లాంగెస్ట్ ఇన్లాండ్ నేషనల్ వాటర్వేస్ ఇన్ ఇండియా. ఇండియాలో లాంగెస్ట్ నేషనల్ వాటర్వే ఏది అంటే నేషనల్ వాటర్వే 1. అదే లాంగెస్ట్ నేషనల్ వాటర్వే అనమాట. హూ వాజ్ ది ఓన్లీ ఇండియన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. అంటే ఇండియాకి సంబంధించి గవర్నర్ జనరల్ ఎవరు అంటే రాజగోపాలాచారి, రాజగోపాలాచారి. విచ్ గుప్తా రూలర్స్ కోర్ట్ వాజ్ అడర్న్ విత్ నవరత్నాస్. అంటే నవరత్నాలతో ఏ రూలర్ అంటే ఏ సామ్రాజ్యం ఉండేది అంటే గుప్త సామ్రాజ్యంలో ఏ రాజుది ఉండేది అని అంటే చంద్రగుప్త 2 అనమాట. నెక్స్ట్ 1 byte హ్యాస్ 8 bits. ఒక బైట్ అంటే 8 bits అనమాట. అలాగే 1 KB అంటే 1024 bytes. అలాగే 1 MB అంటే 1024 KB. 1 GB అంటే 1024 MB అనమాట. నెక్స్ట్ వాట్ ఈజ్ ద కరెన్సీ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్. యునైటెడ్ కింగ్డమ్ యొక్క కరెన్సీ ఏది అంటే పౌండ్. నెక్స్ట్ ద థర్డ్ ఇంటర్నేషనల్ సింపోజిజం ఆన్ మెరైన్ ఈకోసిస్టమ్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ మెకాస్ 3 హ్యాస్ హెల్డ్ ఇన్ విచ్ సిటీ ఆఫ్ ఇండియా. అంటే థర్డ్ ఇంటర్నేషనల్ సింపోజిజం అండ్ మెరైన్ ఈకోసిస్టమ్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్నే మనం మెకాస్ అంటాము. అది ఇండియాలో ఏ సిటీలో మొన్న జరిగింది అంటే కొచ్చిలో జరిగింది. అది ఎప్పుడంటే Jan 7-10, 2020లో జరిగాయి అన్నమాట. నెక్స్ట్ ఆన్ 7th Jan 2020 యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా రిలీజ్డ్ ఏ బుక్ కర్మయోధ గ్రంథ్ ఆన్ ద లైఫ్ ఆఫ్. మనకి 7th Jan 2020లో హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా ఓ బుక్ని రిలీజ్ చేశారు. అది ఏంటంటే కర్మయోధ గ్రంథ్. అది ఎవరి లైఫ్ది అంటే నరేంద్ర మోడీ. నెక్స్ట్ హూ ఓన్ ది మెన్స్ 10 meters ఎయిర్ పిస్తల్ గోల్డ్ ఎట్ ద 63rd నేషనల్ షూటింగ్ ఛాంపియన్షిప్ 2020 ఇన్ భోపాల్. భోపాల్లో 63rd నేషనల్ షూటింగ్ ఛాంపియన్షిప్ అన్నది జరిగింది. అందులో ఎవరు 10 meters ఎయిర్ పిస్తల్ అన్నది గెలుచుకున్నారు అంటే సౌరభ్ చౌదరి. అతనికి గోల్డ్ మెడల్ అనేది అందులో వచ్చిందనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్.